హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఎండు రొయ్యల్ని కడిగి శుభ్రం చేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా ఎండు రొయ్యలు వేపడంలోనే ఉంటుంది. ఎండు రొయ్యలు వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకుని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అందులోకి సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకోండి. టమాటో అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి అరటికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. అరటికాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కూరకి సరిపడా కారం వేసుకుని బాగా కలుపుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి. అంతే, మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.